అందరూ సమానులే. ఈ చరాచర జగత్తులో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉన్నది అనే విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిలోనూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏదీ కూడా లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము, చీమ దగ్గర నుంచి ఇంకా దానికన్నా కూడా ఇంకా చిన్నదైనటువంటి అణుజీవి అని ఉన్నది కదా, అట్లా అణుజీవి దగ్గర నుంచి బ్రహ్మం వరకు, అంటే అతి చిన్నదైనటువంటి జీవి దగ్గర నుంచి అతి పెద్దదైనటువంటి జీవి దాకా అన్ని జీవులు కూడా సమానమైనటువంటివే. ఒక జీవి యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువ అనేది ఏమీ లేదు, ఇంకో జీవి యొక్క తక్కువ అనేది లేదు. నీలో ఏ ఆత్మ అయితే ఉన్నదో నీ పక్కనే తిరుగుతూ ఉన్నటువంటి ఒక కుక్కలో కూడా అదే ఆత్మ ఉంది. అంతేకాదు, ఆ కుక్కలోనే కాదు, క్రిమికీటకాలలో కూడా అదే ఆత్మ ఉన్నది. నీ పక్కనే తిరుగుతూ ఉన్నటువంటి క్రిమికీటకాలు, ఏవో తేళ్ళు పాములు తిరుగుతున్నాయి, వాటిని నువ్వు అసహించుకుంటున్నావు. అయినప్పటికీ ఆ తేలులోనూ ఆ పాములోనూ కూడా ఇదే ఆత్మ ఉంది. రెండింటిలోనూ కూడా ఇదే ఆత్మ ఉంది. ఈ రెండే కాదు, చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి యందు ఇదే ఆత్మ ఉన్నది. కాబట్టి అందరూ సమానులే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. సామాన్యంగా మనం అహంకరిస్తూ ఉంటాం, నాకేంటి నేను మగాడిని అని చెప్తూ ఉంటాం. ఇక్కడ మగవాళ్ళకు వచ్చినటువంటి గొప్పతనం లేదు, ఆడవాళ్ళకు వచ్చినటువంటి తక్కువదనం అంతకన్నా లేదు. ఏ రకంగానూ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఒకటే. ఇక్కడ మనిషి యొక్క గొప్పతనము అనేది దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? ఒక్కసారి చూడండి, మనిషి యొక్క గొప్పతనం అనేది దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? అతనికి ఉన్న అధికారాన్ని బట్టే, అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టే, అతనికి ఉన్న మంచితనాన్ని బట్టే, అతనికి ఉన్నటువంటి మంచి లక్షణాలని బట్టే, దేన్ని బట్టి అని అంటే అతనికి ఉన్న అధికారాన్ని బట్టి ఈ గొప్పతనం అనేది నిర్ణయించబడదు. ఎందుకని అంటే ఈ అధికారము అనేది నువ్వు ఉన్నంతవరకే, నీ యొక్క సర్వీసు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో ఎంతకాలం అయితే ఉన్నావో అంతకాలమే నీకు అధికారం ఉంటుంది, అంతే. ఆ తర్వాత నీకు అధికారం అనేది ఉండదు. అందుకే చెప్పారు మనకి, అధికారాంతమునందు చూడవలె కదా అయ్యే సౌభాగ్యముల్ అన్నారు. నువ్వు రిటైర్ అయిపోతున్నావు అనే విషయం తెలిసినటువంటి రోజున దానికి 2-3 నెలలు ముందు నుంచే నీ మాట వెంట మానేస్తారు నీ ఆఫీసులో పనిచేసేటటువంటి అటెండర్లు కూడా. నీ కింద వాళ్ళు ఎవరు నేను పట్టించుకోవటం మానేస్తారు దగ్గరగా. ఎందుకనంటే నీ అధికారం అయిపోవచ్చింది. నువ్వు ఎప్పుడైతే ఆ సీట్లో నుంచి పదవి విరమణ అనేది చేసావో అప్పుడు ఇంకా నీకేమీ అధికారం ఉండదు. నీ మాట వినేవాడు ఎవడో ఉండడు, నీ మాట చెల్లుబాటు కాదు. కాబట్టి అధికారంతో నీ యొక్క గొప్పతనం అనేది నిలబడదు. పోనీ ధనం ఉంటే నిలబడుతుందా? ధనం ఉంటే నిన్ను అందరూ మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. ధనం ఉన్నంత మాత్రం చేత నువ్వు గొప్పవాడు కాదు. ధనవంతుడు అన్నప్పుడు గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనం, ఎవరు ధనవంతుడు ఎవరు శ్రీమంతుడు అని అంటే, సిరి కలిగినటువంటి వాడు శ్రీమంతుడు అని చెప్పడానికి వీళ్ళ. నిజమే, నువ్వు డబ్బులు బాగా సంపాదించావు, స్విస్ బ్యాంక్లో 2,000 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉంది, నిజమే. ఏం చేసుకుంటావు? నువ్వు మరణించిన తర్వాత ఆ డబ్బులు నీ మీద వేసి తగలేయడానికి కూడా పనికిరావు అవి. ఎందుకంటే వాటి బయటికి తేలేవుగా, ఆయన దొంగ సొమ్ము కదా, బయటికి తేలేవు. కాబట్టి నేను ఎవ్వరూ కూడా మెచ్చుకోరు. నీ దగ్గర ధనం ఉన్నది అని చెప్పేసి నిన్ను ఎవ్వరూ మెచ్చుకోరు. మరి ఎప్పుడు మెచ్చుకుంటారు?
నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు. నువ్వు గొప్పవాడివి అని అంటారు ఎప్పుడు నువ్వు మంచి పనులు చేస్తే. అంతే తప్పించి నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళల్లో ఏవో లోపాలు ఉన్నాయి అని నువ్వు ఎంచుతూ ఉంటే, కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది చూడండి. వాడు ఆ తప్పు చేశాడు, వీడి తప్పు చేశాడు, అవతల వాడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు చస్తే ఇష్టపడరు. వాడు మంచి పని చేసినా సరే, వాడు మంచి పని చేశాడు అనే మాట వీళ్ళ నోటి వెంబడి పొరపాటును కూడా రాదు. వాడు గొప్పవాడు, మంచివాడు అనేటటువంటి మాట వీళ్ళు చస్తే ఒప్పుకోరు. ఎందుకని? తన యొక్క అహంభావం. వాడు మంచివాడు అని ఒప్పుకుంటే నేను తగ్గిపోతాను, నేను డిగ్రేడ్ అయిపోతాను. ఇది వీడి యొక్క భావన. కాబట్టి ఎవ్వరూ ఒప్పుకోరు. ఇది మానవ నైజం. అందుకే చెప్పాడు, సహజన్మలు మెచ్చరే కదా ఎంతటి మేలు చేసినన్. మీరు ఎంత గొప్ప పనైనా చేయండి, ఎవ్వరూ నేను మెచ్చుకోరు. అయితే ఇక్కడ నీ మంచితనం అనేది కనుక ఉన్నట్లయితే నువ్వు గొప్పవాడే అవుతావు. కొంతమంది తమ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవటం కోసం అని చెప్పి అవతల వాళ్ళలో లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించండి, అవతల వాళ్ళలో లోపాలను ఎత్తి చూపించేటప్పుడు ఆ లోపాలు మీలో ఏమైనా ఉన్నాయా? మీలో ఏ రకమైన లోపాలు లేవా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అవతల వాడిని చూపిద్దాం, వాడు చేసే తప్పులు చూపిద్దాం. మీరు ఎప్పుడు తప్పులు చేయలేదా? కాబట్టి ఎంతసేపు అవతల వాళ్ళలో ఉన్నటువంటి లొసుగులు వెతకడం కాదు, నీలో ఉన్నటువంటి లొసుగులు సరి చేసుకో, నీ తప్పులు నువ్వు దిద్దుకో. అవతల వ్యక్తి నల్లగా ఉన్నాడు అనో, పొట్టిగా ఉన్నాడు అనో, వాళ్ళ కాళ్ళు చేతులు సరిగా లేవు అనో మనం వాళ్ళని హేళన చేయకూడదు. ఎక్కడో ఒకసారి చూశాను, ఒక వ్యక్తి అమాయకుడు, అతని ఇంట్లో సాంబారు పోయించుకురమ్మన్నారు. ఒక డబ్బా, ఒక క్యాన్ ఇచ్చి. అది ఎక్కడ దొరుకుతుందో వాడికి తెలియదు పాపం. ఒక డ్రింక్ షాపులోకి వచ్చి నాకు సాంబారు కావాలి అని అడుగుతున్నాడు అతను. డ్రింక్ షాప్లో సాంబార్ అమ్ముతాడా చూడండి, వాడికి తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళంతా వాడి చుట్టూ చేరి వాడిని ఆట పట్టిస్తున్నారు, వాడిని ఏతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. మీరు ఏం చేస్తే మాత్రం వాడికి ఏం తెలుసు? కాబట్టి మనం కొంచెం ఇంగితం కలిగి ప్రవర్తించాలి. గుడ్డివాడి మీద, అవయవ లోపం కలిగినటువంటి వాడి మీద మనం జోకులు వేసే ఉపయోగం ఏంటి చెప్పండి? వాడికి ఉన్నటువంటి లోపాన్ని మీరు చేతనైతే వాడి మీద సానుభూతి చూపించండి. అయ్యో పాపం, వీడి కాళ్ళు లేవు, ఎలా నడుస్తాడో, ఎలా బతుకుతాడో, వీడికి చేతులు లేవు, అలా వాడి మీద సానుభూతి చూపించండి. చేతనైతే సహాయం చేయండి, సహాయం చేయలేకపోతే కనీసం సానుభూతి చూపించండి. అంతే తప్పించి అవతల వాడిని మీకు నోరు ఉన్నది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొద్దు. మీ గొప్పతనం నిరూపించుకోవడానికి అవతల వాడు ఎందుకు పనికిరాడు అని, లేకపోతే వాళ్ళు ఈ లోపాలు ఉన్నాయి అని అలా మనం ఇవన్నీ కూడా చూపడానికి ప్రయత్నాలు చేయొద్దు. అది మంచి లక్షణం కాదు. మీకేమిటి అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ సమానమైనటువంటి వాళ్ళే, అన్ని ప్రాణులు సమానమైనటువంటివే. కాకపోతే తెలుసో తెలియకో గత జన్మలో ఈ ప్రాణులు కొన్ని పాపాలు చేసినాయి. ఆ చేసినటువంటి పాపపు కర్మల వల్ల వాటి ఫలితాన్ని అనుభవించడం కోసం ఈ జన్మలో ఇదిగో ఈ రకంగా జన్మించడం అనేది జరిగింది. కుక్కగానో, నక్కగానో, లేదా క్రిమికీటకాలుగానో అవి జన్మించడం జరిగింది. అందుకోసం వాడి మీద సానుభూతి చూపించండి. అంతే తప్పించి ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి జీవి అందరూ సమానులే అనే మాటని గుర్తించండి.